నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రేపటి నుంచి మేడారం మినీ జాతర, కుంభమేళా తరహాలో మేడారం జాతర. రోజాకు గట్టి షాక్, వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు గాలి జగదీష్. పోలీసులపై దాడి కేసు, ఆపి ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం. సభలో మాట్లాడటానికే కదా గెలిపించింది, గతంలో ఏ నాయకుడు ఇలా చేయలేదు, జీవి ఆంజనేయులు ఆరోపణ. మేడారం మినీ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ జాతర 4 రోజుల పాటు సాగనుంది. ఈ సందర్భంగా సమ్మక్క సారాలమ్మ భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. 2 ఏళ్లకు ఒకసారి కుంభమేళా తరహాలో మేడారం జాతర జరుగుతుంది. అయితే గతేడాది మేడారం మెగా జాతర జరిగింది. ఈసారి మేడారం మినీ జాతర జరగనుంది. ఈ క్రమంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. తాజాగా మరో నేత వైసీపీలో చేరబోతున్నారు. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కొడుకు నగరి నేత గాలి జగదీష్ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. జగదీష్ చేరికపై మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజాకు సమాచారం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. నగరి నియోజకవర్గానికి రోజాను దూరం పెట్టాలనే యోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం వైసీపీ శ్రేణుల్లో ఊపందుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వోఖా అసెంబ్లీ నుంచి కొత్తగా ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న షాబాజ్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీస్ టీంను జామియా నగర్లో అమానతుల్లా ఖాన్ తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారని, పోలీసులపై దగ్గరుండి దాడి చేయించారని ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసెంబ్లీ అంటే భయంతోనే మాజీ సీఎం జగన్ రావట్లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆరోపించారు. జగన్ అసెంబ్లీకి రాను అనడం సమంజసమేనా? ఆయనకు కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది సభ కాదు, ప్రజలు. అసెంబ్లీకొచ్చి ప్రజా సమస్యల మీద చర్చిస్తే సమాధానం ఇస్తాం. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే రావట్లేదు. గతంలో ఏ నాయకుడు ఇలా చేయలేదు. సభలో మాట్లాడటానికే కదా ప్రజలు గెలిపించిందే అని నిలదీశారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.